అయినా ఇంత లేట్ వచ్చావేంటి సుబ్బు? సరే ఇదంతా కాదులే కానీ ఉండు, నీకో కథకొచ్చు చూపిస్తా నాకు. రే సుబ్బు, ఎంతసేపు డబ్బులు తేవడానికి? సుబ్బు ఇది చూసావా నీకేం తీసుకున్నానో? నీకే బట్టలు తీసుకున్నాను సుబ్బు. కింద సావిత్రి అంటే ఏమనిందో తెలుసా? మీ ఆయనేడు సుజాత అంకుల్లా బట్టలు వేసుకుంటాడు అని చెప్పింది సుబ్బు. అందుకే నీ కొత్త బట్టలు కొన్నాను సుబ్బు. చింటుగాడికి కూడా 2 నిక్కర్లు ఫ్రీగా తీసుకున్నాను సుబ్బు. అయినా నాకే అనిపించింది సుబ్బు, నువ్వు అంకుల్లా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నావని. అయినా రేపటి నుంచి చూడు నిన్నెలా పంపిస్తాను. ఇంకేమనిందో తెలుసా సుబ్బు? డబ్బులు ఎక్కడివి? ఇదే బుక్ సుబ్బు. ఈ బుక్ లో నుంచే 4000 తీసుకున్నాను. ఎవరిని అడిగి తీసుకున్నారు? ఎవరినో అడగడం ఏంటి సుబ్బు? నువ్వు ఇందులో నుంచే తీసుకుంటావు, నేను ఇందులో నుంచే తీసుకుంటాను. మన డబ్బులే కదా. నాకు చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా? అయినా ఏంటి సుబ్బు నా కోసం తీసుకున్నట్టు చెప్తున్నావు? నీకోసమే కదా సుబ్బు నేను తీసుకున్నాను. నేను అడిగానండి నాకు బట్టలు తీసుకోమని. అబ్బా ఏంటి సుబ్బు వస్తానని రమ్మడా?